నటసింహం బాలయ్య, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో సినిమా వస్తుందంటే చాలు బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే. వీరి కాంబోలో వచ్చిన 3 సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి. ఎంతమంది గొప్ప డైరెక్టర్స్తో బాలయ్య పనిచేసినా బోయపాటితో సినిమా చేస్తేనే నందమూరి ఫ్యాన్స్ కు కిక్ వస్తుంది. హ్యాట్రిక్ హిట్ కాంబినేషన్ ఉన్న వీరిద్దరూ అఖండ 2తో మరోసారి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయనున్నారు. ఆల్రెడీ అఖండ 2కు సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. అంతేకాదు రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేసిన స్పెషల్ సెట్లో అఖండకు సంబంధించిన ఒక యాక్షన్ ఎపిసోడ్ షూట్ కూడా జరిగింది. అయితే అఖండ 2లో జరిగిన ఈ ఫస్ట్ షూట్లో బాలయ్య ఇంట్రడక్షన్ ఫైట్ నందమూరి ఫ్యాన్స్ నే కాదు మూవీ లవర్స్ అందరినీ ఎంటర్టైన్ చేసేలా ప్లాన్ చేశారట డైరెక్టర్ బోయపాటి శ్రీను. అయితే ఇలా ఓవైపు అఖండ 2 షూటింగ్ లో పాల్గొంటూ మరోవైపు అన్స్టాపబుల్ షూట్ లో పాల్గొంటూ కెరీర్ లో ఫుల్ బిజీగా ఉన్నారు నటసింహం బాలయ్య. అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే 4th సీజన్లో తనదైన శైలిలో హోస్టింగ్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు నటసింహం బాలయ్య. సంక్రాంతి సందర్భంగా తను నటించిన డాకు మహారాజు సినిమాతో పాటు రామ్ చరణ్, వెంకటేష్ లాంటి బడా హీరోల సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా సినిమాల ప్రమోషన్ ఎపిసోడ్స్ తో బాలయ్య బిజీ అయ్యారు. దీంతో అఖండ 2 సెట్స్ నుంచి అన్స్టాపబుల్ సెట్స్ కు, అలాగే అన్స్టాపబుల్ సెట్స్ నుంచి అఖండ 2 షూటింగ్ స్పాట్ కు వెళ్తూ రెస్ట్ లేకుండా పనిలో నిమగ్నమయ్యారు. ఇక బాలయ్య కమిట్మెంట్ చూసిన యంగ్ హీరోస్ స్టన్ అవుతున్నారు. మరోవైపు బాలయ్య కమిట్మెంట్ గురించి మూవీ లవర్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు. కమిట్మెంట్ కు కేర్ ఆఫ్ అడ్రస్, డెడికేషన్ కు ఇన్స్పిరేషన్ అంటూ బాలయ్యను ఉద్దేశించి నెట్టింట్లో తెగ రాసుకొస్తున్నారు. మరోవైపు అఖండ 2లో ఓ స్ట్రాంగ్ విలన్ కోసం డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ నుంచి ఓ బడా హీరోను విలన్ రోల్ కు బోయపాటి శ్రీను ఎంపిక చేసినట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈసారి ఎవరి ఊహకు అందని విధంగా అఖండ 2 స్టోరీ ఉండనున్నట్టు సమాచారం. కథకు తగ్గట్టే ప్రత్యేక శ్రద్ధ తీసుకుని బాలయ్యను సరికొత్తగా స్క్రీన్ పై చూపించడానికి డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.